లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విజయవాడ విశాఖకు మెట్రో వస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఈ విషయంలో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ మెట్రో కార్పొరేషన్ తొలి దశ పనులకు డిపిఆర్లను సిద్ధం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. వీటితో పాటు ఈ వారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సిఆర్డీఏ అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో తొలి దశలో 11,467 కోట్ల రూపాయలతో పలు నిర్మాణ పనులు పునఃప్రారంభించడానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 2,498 కోట్ల రూపాయలతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని చేయాలని ప్రణాళిక, 1,585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి పనులు, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేయనున్నారు. ఇక సివిల్ సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాల్ని 3,525 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నారు. మరో 3,859 కోట్ల రూపాయలతో రాజధానికి భూములిచ్చిన రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు 984.10 కోట్లు సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో ఖర్చులు పెరగడంతో సిఆర్డీఏకు 270.71 కోట్ల రూపాయల నష్టం జరగనుంది. ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. వీలైనంత త్వరగా విజయవాడ, విశాఖ మెట్రో పనులను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 2 దశల్లో ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశ డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. విజయవాడలో మొదటి దశ పనులకు 11,009 కోట్ల రూపాయలు, విశాఖలో తొలి దశ పనులకు 11,498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రభుత్వానికి డిపిఆర్లతో ప్రతిపాదించింది. సోమవారం సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాకినాడ కేంద్రంగా విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమాలు, కాకినాడ పోర్టు కేంద్రంగా రవాణా, పోర్టు వద్దకు వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందులను పవన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తరువాత రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల 4వ జాబితాపై కూడా చర్చించారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయాల శాఖపై మంత్రి బాలవీరాంజనేయ స్వామితో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు చంద్రబాబు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవటం, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని లేకుండా చూడాలన్నారు. ఇక సచివాలయాల్లో ఉద్యోగుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. యువతే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,175 మంది ఉద్యోగులున్నారు. అందులో 50,284 మంది 18 నుంచి 27 ఏళ్లలోపు వారని చెప్పారు అధికారులు. యువత ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి సేవలను సరిగా వినియోగించుకోవాలని సూచించారు. మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా మారిటైమ్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్ గా తయారు చేయాలని టార్గెట్. 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఆధారం చేసుకుని పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో మెగా షిప్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇక ఆ తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0ను మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చాలని నిర్ణయించింది. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్, కోవర్కింగ్ స్పేస్ల వంటి వాటిని ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన. ఇలా చేస్తే గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా అత్యధిక జీతాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని అంచనా. ఇక టెక్స్టైల్, గార్మెంట్స్ పాలసీని కూడా మంత్రిమండలి ఆమోదించింది. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇదే జరిగితే 2024 నుండి 2029 కాలంలో వస్త్ర ఎగుమతులు $1 బిలియన్ చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక రీటైల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. వాట్సాప్ ద్వారా అనేక సేవల్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మంత్రిమండలి సమావేశంలో మరికొన్ని అంశాలు చర్చకొచ్చాయి. జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను వినియోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద కొన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి 40,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చుకున్నారని సీఎం అంచనా. కానీ మన రాష్ట్రం మాత్రం ఈ నిధులు రాబట్టడంలో విఫలమైందని చంద్రబాబు విమర్శ. కనీసం డిపిఆర్లు కూడా సిద్ధం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఇలాంటి అవకాశాలను కోల్పోవటం రాష్ట్రానికి పెద్ద దెబ్బ అని అన్నారు. అధికారుల్లో ఇంత అలసత్వం పనికిరాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మంత్రులకు కూడా సీఎం కీలక సూచనలు చేశారు. మంత్రులు పర్యటనలు పెంచాలని, వారు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో తిరగాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతోందని, ఈ 6 నెలల్లో మంత్రులందరూ తమ శాఖల్లో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాన్ని బట్టి వారి భవిష్యత్ కార్యాచరణపై సూచనలిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తెచ్చుకోవాలో విశ్లేషణ చేయాలని చెప్పారు. ఇక కాకినాడ పోర్ట్ సెజ్ల అంశం కూడా ఇక్కడ చర్చకొచ్చింది. ప్రమోటర్ను జగన్ ప్రభుత్వం బెదిరించిందని సీఎం ఆరోపించారు. బలవంతంగా లాక్కుని అరబిందో సంస్థకు కట్టబెట్టారని మండిపడ్డారు. దాని విలువలు 10% మాత్రమే ప్రమోటర్కి ఇచ్చి మిగిలిన ఆస్తులు లాగేసుకున్నారని సీఎం ప్రధాన ఆరోపణ. మంగళవారం చంద్రబాబు నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస పనులు చేస్తున్న గుత్తేదారులకు జీవో 35ను వర్తింపచేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఎప్పుడూ ఆగిపోయిన పనులను ఇప్పుడు పాత ధరలకు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో అదనపు ధరలు చెల్లించేందుకు జీవో 35 అవకాశం కల్పిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్, ఎప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందో అనే విషయాలపై చర్చించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలమని అధికారులు చెప్పారు. షెడ్యూల్ ప్రకటించి పనులు ప్రారంభమైన తరువాత ఒక్కరోజు కూడా వృధా కాకూడదన్నారు సీఎం. పోలవరంలో 996.47 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులున్నాయని ఈ సమీక్షలో తేలింది. అవి క్లియర్ చేస్తే కేంద్రం నుంచి మళ్లీ అడ్వాన్స్ గా నిధులు కోరొచ్చన్నారు అధికారులు. అయితే తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఇక గోదావరి వరద నీటిని బనకచెర్ల రెగ్యులేటర్ కు మళ్లించే అంశంపై కూడా చర్చించారు. ఈ ప్రాజెక్టును ఆర్థికంగా భారమైనా చేపట్టాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సక్రమంగా నీటిని వినియోగించుకోకపోవటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది నదుల ద్వారా, వర్షం ద్వారా రాష్ట్రంలో 11,000 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆయన లెక్క. కానీ వాటిలో 954 టీఎంసీలే వినియోగించామన్నారు చంద్రబాబు. మనకు అందుబాటులో వస్తున్న నీటిలో 10% కూడా వినియోగించుకోకపోతే ఎలా అని సీఎం ప్రశ్న. సమగ్ర నీటి విధానాన్ని రూపొందించాలని సూచించారు. వరుసగా 2 ఏళ్లు కరువొచ్చినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఆ తరువాత సెర్ప్, మెప్మా అధికారులతో కూడా సమీక్షించారు. డ్వాక్రా సంఘాలను ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అది జరిగితే కేంద్రం అమలు చేసే పలు పథకాల కింద అందించే ప్రోత్సాహకాలు లభిస్తాయని చెప్పారు. 2024-25 ఏడాదిలో కనీసం 1,00,000 ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. For more videos like this,
Subscribe Big TV channel.